నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ ప్రకటన. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలి. సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాలో వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం రక్షణ, రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామన్నారు. ఎక్కడా ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో రైస్ మిల్లర్లకు కూడా ధాన్యం సేకరణపై తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైస్ మిల్లర్లకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు చేర్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 22,826 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లకు తరలించేందుకు సిద్ధంగా ఉందని, వాటిని వెంటనే తరలించేలా రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖాధికారులను అప్రమత్తం చేశామన్నారు. టార్పాలిన్లు, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపులో రైతులకు ఏమైనా సమస్యలుంటే దగ్గరలో వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులను దృష్టిలోకి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పుడు దాకా అరౌండ్ 1,06,558 ప్యాడీ లాస్ట్ 2-3 డేస్లో మన ఫార్మర్స్ చేతిలో ఉన్నాయి. సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రెయిన్ఫాల్స్ ఫోర్కాస్ట్ చేశారు, కానీ మనకు కూడా లైట్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్గా రైస్ మిల్కి పంపించడం, అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 డేస్లోనూ 22,000 మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది. కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలిన్స్ మనకు 2,000 ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఒక 500 కూడా మనకు రిజర్వ్లో ఉన్నాయి. ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి. సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము. కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 2 డేస్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం. మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం ఆరపెట్టి మనం డ్రై చేసిన షీవ్స్లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా తార్పాలిన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ తార్పాలిన్స్ మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అది కాకుండా ఆల్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం ప్యానిక్ ఏమీ లేకుండా ఇమీడియట్గా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలిన్స్ కావాలంటే చేయడం, హార్వెస్ట్ని కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్గా మనం రైస్ మిల్లర్స్కి పంపించడానికి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. అది కాకుండా అక్కడ విలేజ్లోనే అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నిటికీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది. భూ సమస్యల పరిష్కారానికి నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలతో తహసీల్దార్ సోమవారం సమావేశం నిర్వహించి రెవెన్యూ సదస్సులపై చర్చించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ సమస్యల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ఒక ప్రణాళికను కూడా రూపొందించామని, ఏ గ్రామంలో ఎప్పుడు రెవెన్యూ సదస్సు జరుగుతుందో ముందుగానే ప్రజలకు తెలియజేస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లీవా జోజీ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు రేపు 10వ తారీఖు నుంచి మా మండలంలో రెవెన్యూ సదస్సుల మీద గ్రామ సభలు పెడుతున్నాము. రేపు 10వ తారీఖున మనకి కేతవరంలో పెడుతున్నాం. 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అదే ఊళ్ళో సచివాలయంలో రెవెన్యూ అధికారులు అందరూ ఉంటారండి. ఆ రెవెన్యూ అధికారులు ఉన్నప్పుడు మేము మాతో పాటు అడంగల్ కాపీ, తర్వాత 22 లిస్టు, భూ రికార్డుకి సంబంధించిన అన్ని రికార్డు మేము పెట్టుకుని వస్తాం. విలేజ్ మ్యాప్ కూడా పెట్టుకుంటాము. ఆ రోజు మీరు మీ యొక్క ఏ విధమైన అభ్యంతరాలు ఉంటే కనుక అర్జీ ద్వారా మాకు అర్జీ చేస్తే కనుక పీజీఆర్ఎస్లో నమోదు చేసి అదే రోజు మీకు సాల్వేషన్ అయితే కనుక అదే రోజు మేము క్లియర్ చేస్తాము. లేకపోతే పెండింగ్ ఉంటే కనుక ఎంక్వైరీ చేసి మీకు ప్రభుత్వం వారు నిర్ణయించిన గడువు తేదీన మీ యొక్క విషయాన్ని పరిగణనలో తీసుకొని పరిష్కరిస్తాము. తర్వాత మీరు ఈ రెవెన్యూ సదస్సులో పెట్టిన అర్జీపై మీ సేవ ద్వారా ఏ విధంగా మీ సేవ ద్వారా కానీ సచివాలయం ద్వారా కానీ ఏ విధంగా రుసుము చెల్లించవసరం లేదండి. రెవెన్యూ సదస్సులో మీరు పెట్టే ప్రతి పిటిషన్ అంటే మిటేషన్ కానీ ఎల్పిఎం కానీ ఏదైనా రెవెన్యూ ఐటెంకి సంబంధించిన ఏదైనా దానికి మేము పీజీఆర్ఎస్లో నమోదు చేసి మీ సేవ ద్వారా అప్లికేషన్ పెట్టి మీ యొక్క అర్జీని సాల్వేషన్ ఉచితంగా చేయమని చెప్పి ప్రభుత్వం వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి మేము రెవెన్యూ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఫ్రీగా నమోదు చేసేసి మీ యొక్క అప్లికేషన్ని విచారించి తదుపరి చర్య తీసుకొని మీకు న్యాయం చేస్తామని కోరుతున్నాము. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. డే వైజ్ లిస్టు మన పంచాయతీ ఆఫీస్లో పబ్లికేషన్ చేస్తాం. తాంటం ద్వారా విఆర్ఓ గారు తెలుపుతారు. ఏ రోజు ఏ గ్రామ సభ ఏ ఊర్లో ఉంటుందని తెలుపుతారు. అది మన మండలం వచ్చేసేపటికి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు వరకు ఈ గ్రామ సభలు జరుగుతాయండి. ప్రతి రైతు మీ యొక్క ప్రాబ్లంని అర్జీ ద్వారా మాకు తెలియపరిస్తే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తామని తెలియపరుస్తున్నాం. అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ అదే ల్యాండ్కి సంబంధించిన ఎనీ ఐటమ్ అండి కోర్టులో పెండింగ్ ఉంటే మటుకు అప్పుడు ఆ నిర్ణయాన్ని మేము పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాం. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని, గత రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చ జరపాలని, అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించామని, తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో దశల వారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కొంచే వసంతరావు, నాయకులు సుంకర రాధాకృష్ణ, వి శ్రీను, జగన్నాథ కృష్ణ, కూనపాముల విఘ్నేష్, బొక్క శ్రీను, కొత్తూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కాల పిలుపు ప్రకారంగా ఈరోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. అదానీ ఆస్తుల్ని కంపెనీల మీద పార్లమెంట్లో 2 ఉభయ సభల్లో కూడా కమిటీ చేసి ఆ ఆస్తులను జప్తు చేయాలని చెప్పి, మరొకటి రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకున్న ఒప్పందాన్ని అది కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిత్యావసర వస్తువులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ నెల్లుల్లిపాయలు చూస్తే 400 రూపాయలు, చింతపండు చూస్తే 200 రూపాయలు, ఆయిల్ చూస్తే 180 రూపాయలు, మొత్తం అన్నీ పెరిగిపోయినాయి. ఈ సాలక కరెంట్ ఛార్జీలు కూడా గతంలో ఏదో పెండింగ్ ఉందని చెప్పి అది కూడా ఈ రోజున మన ప్రజల మీద రుద్దడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా ఆపాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. దాని మీద కూడా పార్లమెంట్లో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ముప్పిడి శైలజ తీవ్రంగా గాయపడగా ఆమెను స్థానికులు మొదట పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి
అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. గత కొంతకాలంగా భార్యాభర్తల ఇరువురు మధ్య ఘర్షణ జరుగుతోంది. దీంతో వారం రోజులుగా భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య శైలజపై కక్ష పెంచుకున్న భర్త రామకృష్ణ ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ రవిచంద్ర ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వెంట సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్ ఉన్నారు. నిన్న నేను నాన్నగారికి ఎక్స్పైర్ అయ్యారు, అమ్మగారు కూడా అక్కడ ఉన్నారు. ఈరోజు అనగా 8వ తారీఖు మన జంగారెడ్డిగూడెం హరిజన్పేటలో మసీద్ బ్యాక్ సైడ్ ఈ ముప్పిడి శైలజ అనే అమ్మాయిని వాళ్ళ భర్త ఆమె మీద ఉన్నటువంటి అనుమానాలతోటి వచ్చి కత్తి తీసుకొని దారుణంగా నరకడం జరిగింది. ఇమీడియట్గా ఆవిడని గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడి నుంచి రాజమండ్రి జనరల్ హాస్పిటల్కు మంచి ట్రీట్మెంట్ షిఫ్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని కూడా అతి త్వరగా అరెస్ట్ చేసి అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కారణాలంటే అమ్మాయి క్యారెక్టర్ మీద అనుమానం. మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, కావున ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కూన పాముల విఘ్నేష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్ సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంచే వసంతరావుతో కలిసి విఘ్నేష్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అప్పటి వరకు కనీస వేతనం 31,565 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల కొరతను అధిగమించి పని భారాన్ని తగ్గించాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ ధర్నా చేపట్టామని, తమ సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు జంపన వెంకటరమణరాజు, నాయకులు కంతేటి వెంకట్రావు, ఎన్ సుబ్బారావు, బొక్క శ్రీనివాస్, కొత్తూరి నాగేశ్వరరావు, ముప్పిడి శ్రీను, ఐనాల ముత్యాలరావు, దోసూరి నాగరాజు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వద్ద మరి ధర్నా కార్యక్రమం చేసి స్థానిక కమిషనర్ వారికి మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మెమోరాండం ఇవ్వమనేటువంటి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు మరి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజున మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఇంకా మిగిలిపోయి అలాగే ఉంటూనే ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా మరి కార్మికుల సమస్యలు పరిష్కరించి మాకు అందరికీ కూడా మేలు చేసే రకంగా మరి ఆయా చట్టాలు మరి చేస్తాయని మేము అందరం నమ్ముతున్నాము. మరి అయినప్పుడు కూడా రమారమి 100 రోజులు గడిచినప్పటికీ కూడా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మాట్లాడకపోవడం, కనీసం నాయకులను పిలిపించి, రాష్ట్ర నాయకులను పిలిపించి మీ సమస్యల మీద, మీ డిమాండ్ల మీద మరి మాట్లాడిపోవడం చాలా బాధాకరం. కాబట్టి వీలైనంత త్వరగా ఏదైతే కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయో, ఇటు ఇంజనీరింగ్ కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, అలాగే పర్మనెంట్ ఉద్యోగ కార్మికులు కానీ అందరి సమస్యలు కూడా చాలా పెండింగ్లోనే ఉన్నాయి. ఓ పక్కనేమో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే మరి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడం, అలాగే 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించడం, 12వ పిఆర్సీ ఈ రోజు కూడా కమిటీ వేయకపోవడం చాలా బాధాకరం. అలాగే ఏదైతే మరి అవుట్సోర్సింగ్ కార్యక్రమాలు ఉన్నారో వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తానన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలి. అప్పటి వరకు కూడా మరి డాక్టర్ అక్రైడ్ నివేదిక ప్రకారం మరి కనీసం వేతనం మినిమం 32,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈ రోజు జంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్ వద్ద
ఈ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు అలాగే అందులో పనిచేసే కాంట్రాక్ట్స్ సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్స్ పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి టైంలో జీతాలు ఇవ్వాలని, వాళ్ళకి కావాల్సిన పరికరాలు అన్ని అందుబాటులోకి తెచ్చి వాళ్ళని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళకి టైంలో జీతాలు పడటం లేదు, ఈ జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట అన్ని అధిక రేట్లు పెరిగిపోవడం వల్ల ఏ నెల జీతం ఎలా రాకపోతే ఇలా కొట్టుకోవడానికి భారం అవుతుంది, అప్పులు పాలవుతున్నారు, పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చిన కొన్ని హామీలు కూడా ఇప్పుడు వాటిని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పుట్టినరోజు వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. కిషోర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని రామచంద్రాపురంలో ఉన్న ఆయన నివాసం వద్దకు పలువురు నాయకులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ శ్రేణులు, అభిమానుల సమక్షంలో కిషోర్ తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే సొంగ రోషన్ల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేసేందుకు, పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని కిషోర్ హామీ ఇచ్చారు.
మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. పట్టణంలోని ధర్మాన స్మారక భవనంలో తీయల గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కెవి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవలే మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, గృహ హింసలు తీవ్రంగా పెరిగాయన్నారు. ఈ దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కడపలో బాలికపై కత్తితో దాడి చేసి ఉన్మాదిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాలిన ధర్మరాజు, కోట శివకృష్ణ, వనపర్ల నవీన్, పుచ్చల శ్రేణు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా రాష్ట్రంలో వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవలి కాలంలో 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మహిళలపై వేధింపులు తీవ్రంగా పెరిగినాయి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చిన్న చిన్న పిల్లల మీద కూడా ఈరోజు అత్యాచారాలు జరిపే పరిస్థితి ఒకటి ఏర్పడింది. అదేవిధంగా దాడులు, హత్యలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగినాయి. వాటిని నిరోధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా వీటికి కారణం ఏంటంటే గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, మద్యం తదితర ఎక్కువ సేవించడం వల్ల ఇటువంటి ఉన్మాదంగా తయారవుతున్నారు. రెండో కారణం ఏంటంటే ఈరోజు సినిమాల్లో విచ్చలవిడినటువంటి సన్నివేశాలు ఒకటి సినిమాల్లో చూపిస్తున్నారు. వాటిని నిషేధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల జీవన విధానం చాలా అస్తవ్యస్తంగా ఉంది. జీవన ప్రమాణాలు చాలా వేగంగా పడిపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, ఇతర చేతి వృత్తులకు కానీ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. అదేవిధంగా కేంద్రం విధిస్తున్నటువంటి GST ట్యాక్స్ ఏదో ఉందో ప్రతి ఒక్క వస్తువు మీద ఆ ట్యాక్స్ పడి మనం కొనే ప్రతి రూపాయి మీద 33 పైసలు ఈరోజు ట్యాక్స్గా కేంద్రానికి కడుతున్నాం. అటువంటి తగ్గించాలని చెప్పి దేశాన్ని సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ శాంతి భద్రతలో పరిరక్షించి ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కళ్యాణ తంతు కోసం ఆలయ మండపం వద్ద వివిధ రకాల పువ్వులతో ప్రత్యేక మండపం ఏర్పాటు చేశారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం వైకానస ఆగమ శాస్త్రబద్ధంగా అర్చక స్వాములు కళ్యాణ తంతును జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించి తీర్థ ప్రసాదాలను, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న మద్ది చెట్టు కింద స్వామి స్వయంభూలై కలిసి ఉన్న మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఈ రోజున పూర్వభాద్ర నక్షత్రం కావున స్వామివారికి సువర్చల పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అత్యంత వైభవంగా వైకాన సాగమోక్త ప్రకారంగా కళ్యాణం జరపబడినది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామి యొక్క దర్శనం చేసుకుని అక్షంతలు ప్రసాదంగా తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్వామివారి సన్నిధి యందు నిత్య అన్నదానం ఉన్నదు. భక్తులు వినియోగించుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బుట్టాయిగూడెంలో జరగనున్న సిపిఎం జిల్లా 26వ మహాసభను జయప్రదం చేయాలని సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు పిలుపునిచ్చారు. సిపిఎం పట్టణ 2వ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 9వ వార్డులో మహాసభ వాల్ పోస్టర్ను సూర్యారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా మహాసభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం హాజరవుతున్నారు. ఈ సదస్సులో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారన్నారు. కావున ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు సత్యనారాయణ, షేక్ మాబ్ సుబానీ, వంగ గోపి, నీలి కృష్ణ, సోమరాజు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడాన సిపిఎం పార్టీ 26వ జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. ఈ జిల్లా మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వాటి మీద ప్రజలకు నష్టం జరుగుతున్న విషయాల్ని రాష్ట్ర కార్యదర్శి గారు అలాగే రాష్ట్ర వర్గ సభ్యులు అందరూ కూడా బహిరంగ సభలో ఉపన్యాసాలు చేస్తారు. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఛార్జీలు 30% తగ్గిస్తానని చెప్పి ఈయనచే మళ్ళీ యూనిట్కి 95 పైసల చొప్పున పెంచి బిల్లులు చేయటం అనేది జరిగింది. మరి ఈ రకంగా పరోక్షంగా ఛార్జీలు పెంచేయటం అనేది చాలా దారుణంగా ఉంది. విద్యుత్ ఛార్జీలను ఇంకా దానికోసం మళ్ళీ జనవరిలో కూడా పెంచే దానికోసం కూడా ఈఆర్సీ రెడీ చేస్తూ ఉంది. ఈ ఇంకా నిత్యావసర సరుకులు కొనలేకే ప్రజలు ఇబ్బందిపడుతూ ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఇంకా విద్యుత్ ఛార్జీల భారాలను కూడా వేసి ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి ఆ కాలంలో ఖచ్చితంగా ఈ విద్యుత్ ఛార్జీల మీద విద్యుత్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిడమర్రు మండలం పత్తేపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఒక ఆవు దూడను ఉయ్యాలలో వేసి నామకరణం చేశారు. గ్రామస్తులు అడ్డాడ రఘు, పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆవు దూడను ప్రత్యేకంగా అలంకరించి ముత్తైదువులు చీరతో కట్టిన ఉయ్యాలలో వేసి నాగదేవి అని నామకరణం చేశారు. ఈ దూడ పుట్టడానికి ముందు ఆవు వద్దకు పాము వచ్చిందని, అందుకే దూడకు నాగదేవి అని నామకరణం చేశామని రఘు తెలిపారు. ఆవు ఆలయం వద్దే ఉంటోందన్నారు. సాధారణంగా పిల్లలు పుట్టిన 21 రోజులకు ఉయ్యాల్లో వేసి నామకరణం చేస్తూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల నేపథ్యంలో ధాన్యం దెబ్బతినకుండా వ్యవసాయ, పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. భూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవ జోజీ ప్రకటన. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలి. సిపిఐ మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.